హలో ఎవ్రీవన్. నవంబర్ 30, 2023న స్టార్ట్ అయిన COP28 సమ్మిట్ డిసెంబర్ 13న ముగిసింది. అండ్ దీనిలో చాలా కీ హైలైట్స్ మనం చూస్తాము. దీని ద్వారా కూడా క్లైమేట్ చేంజ్ అనేది మరింతగా మిటిగేట్ చేద్దామని ఆశిద్దాము. దీనిలోనే చాలా అగ్రిమెంట్స్ అండ్ ఫండ్స్ కూడా సైన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ సమ్మిట్ అనేది UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. దీనికి హోస్ట్గా ఈ దేశం అనేది ఉంది. ఇక్కడ ఈ సమ్మిట్కి లీడ్ చేసిన లీడర్ ఎవరు అని అంటే సుల్తాన్ అహ్మద్ అల్ జేబర్. ఈయన చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి చూద్దాము. అన్ అగ్రిమెంట్ ఈజ్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. దిస్ హిస్టారిక్ కన్సెన్సస్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ ఆఫ్ ద రోడ్. సో ఈ విధమైన చాలా ఆప్టమిస్టిక్ ఆబ్జెక్టివ్తో ఈ సమ్మిట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే అసలు ఈ COP అంటే ఏంటి, కాప్ అంటే ఏంటి, కాప్ సమ్మిట్స్ అంటే ఏంటి, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ యొక్క ట్రెడిషన్ ఆర్ సాంప్రదాయం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని చూస్తే UN యాన్యువల్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అని కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్, COP కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని చెప్పి వీ విల్ కాల్ ఇట్ యాజ్ COP. ఇక్కడ ఈ పార్టీస్ అనేవాళ్ళు ఎవరు దీంట్లోనికి వస్తారు అనంటే 1992లో జరిగిన ఎర్త్ సమ్మిట్, రియో డి జనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్లో ఎవరెవరైతే పాల్గొన్నారో, ఆ అగ్రిమెంట్లో ఎవరెవరైతే సైన్ చేశారో వాళ్ళు ఈ COPలో ఈ మెన్షన్ చేసిన ఈ పార్టీస్లోనికి వస్తారు. సో వాళ్ళందరూ కూడా ఆ 1992 నుంచి తర్వాత ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా జరిగే ఈ సమ్మిట్స్లో వాళ్ళు పాల్గొంటూ ఉండడం జరిగిందండి. సో అదేవిధంగా అలా చేసుకుంటూ వచ్చిన సమ్మిట్సే ఈ COP సమ్మిట్స్. ఇప్పుడు ఈ సంవత్సరంలో 2023లో వీ కేమ్ టు కండక్ట్ ద COP28 హోస్టెడ్ బై UAE, రైట్. అండ్ ఆల్సో దీంట్లో కీ రిజల్యూషన్స్ దేనిపైన ఫోకస్ చేశారు అని నేర్చుకుంటే ఫాజిల్ ఫ్యూయల్స్, మీథేన్ ఎమిషన్స్, ఫండ్స్ టు ఫైట్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, ఈ ఫండ్స్, మీథేన్ ఎమిషన్స్, ఫాజిల్ ఫ్యూయల్స్, ఈ 3 కీ టర్మ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఏదైనా MCQs వచ్చినా ఆర్ మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చినా సరే ఈ 3 ఏరియాస్ పైన చాలా స్ట్రెస్ చేయడము, ఫర్ ద ఫస్ట్ టైం వీటిపైన ఎక్కువ స్ట్రెస్ చేసి కొన్ని అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేయడం జరిగింది COP28 సమ్మిట్లో. సో ఈ COP28 సమ్మిట్లో జరిగిన కీ హైలైట్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ చూస్తే మనం కొన్నింటిని వీటిలో చదువుకోవచ్చు. దాంట్లో ఫాజిల్ ఫ్యూయల్ ఫేజ్ అవుట్ అనే దానికోసం మొట్టమొదటిసారిగా చర్చించడం జరిగిందండి. అంటే ఫేజ్ అవుట్, ఫేజ్ డౌన్ అనే 2 కీ టర్మ్స్ ఇక్కడ మనం చూస్తాం. అంతకు ముందు ఈ ఫాజిల్ ఫ్యూయల్, కోల్ బేస్డ్ ఫ్యూయల్స్ని కానీ కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ని మనం యూజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఫేజ్ అవుట్ అనేది వాడారు, కానీ దాన్ని సాధించలేకపోయాం. కాబట్టి ఇప్పుడు ఫేజ్ డౌన్, ఫాజిల్ ఫ్యూయల్ ఫేజ్ డౌన్ అనే టర్మ్తో ఈ ట్రాన్సిషన్ అవే అనే కీ టర్మ్తో ముందుకు వెళ్తూ ఫస్ట్ టైం ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ద నీడ్ టు మూవ్ అవే ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనే ఎక్నాలెడ్జ్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది, ఫేజ్ డౌన్ చేయాలి అనే ఉద్దేశంతో. ఓకే, ద ఫైనల్ అగ్రిమెంట్ కాల్డ్ అపాన్ కంట్రీస్ టు కంట్రిబ్యూట్ టువర్డ్స్ ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్ సో యాజ్ టు అచీవ్ నెట్ జీరో బై 2050. సో ఈ యొక్క ఉద్దేశాన్ని, ఈ యొక్క టార్గెట్ మనకి ఆల్రెడీ ఉంది. సో దాన్ని అచీవ్ చేసే విధంగా ఫాజిల్ ఫ్యూయల్ ఫేజ్ అవుట్. సో ఈ ఫేజ్ అవుట్ నుంచి వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఫేజ్ డౌన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఒక ఫండ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు? టు కాంపెన్సేట్ ద కంట్రీస్ హూ ఆర్ గెటింగ్ ఇంపాక్ట్ విత్ ద క్లైమేట్ చేంజ్. సో కాబట్టి వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ ఇస్తూ, ఓకే, అక్కడ క్లైమేట్ మిటిగేషన్ మెజర్స్ తీసుకోవడం కోసము ఈ వరల్డ్ బ్యాంక్ ఇంటరిమ్ హోస్ట్గా ఉండగా మనం ఈ ఫండ్, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఈ సమ్మిట్లో తీసుకురావడం జరిగిందట. ఓకే, ఈ ఫండ్ ఒక 4 years వరకు ఉంటుంది. అలైనింగ్ విత్ ద UNFCCC అండ్ ద ప్యారిస్ అగ్రిమెంట్. దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమైతే ఉన్నాయో దాంతోపాటు ఇది వర్క్ చేస్తుంది. దీంట్లో ఎవరు ఎలిజిబుల్? ఆల్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. వీళ్ళందరూ కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ కంట్రీ ఈజ్ ఇన్వైటెడ్ టు కంట్రిబ్యూట్ వాలంటరీలీ. ఈ వాలంటరీలీ కంట్రిబ్యూషన్స్ కూడా తీసుకోవచ్చు ఈ ఫండ్లోకి అని చెప్తున్నారు. అండ్ ఆల్సో స్పెసిఫిక్ పర్సంటేజ్ కూడా ఈ ఫండ్ నుంచి స్పెసిఫిక్ పర్సంటేజ్ కూడా ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి అండ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ కంట్రీస్కి కూడా ఇవ్వడం జరుగుతుందట. ఓకే, సో ఈ విధంగా అందరూ అప్లై ఎవరు డెవలపింగ్ నేషన్స్ కానీ కొంచెం పర్సంటేజ్ కోసం లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కానీ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ కంట్రీస్ కానీ
అప్లై చేసుకోవచ్చు. వాలంటరీ కంట్రిబ్యూషన్స్ కూడా ఎవరైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ ఈ ఫండ్ ఎవరి కింద వర్క్ చేస్తుంది అని అంటే వరల్డ్ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి ఈ ఫ్యాక్ట్స్ అన్ని. ఈ 2 కీ టేక్ అవేస్. ఇంకా చూస్తే ద థర్డ్ వన్ ఈజ్ గ్లోబల్ స్టాక్ టేక్ టెక్స్ట్ అని చెప్తున్నాము. ఇక్కడ టెక్స్ట్ అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈ టెక్స్ట్ని తీసుకురావడం జరిగిందట. అంటే యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అనేది 2015లోనే వచ్చింది. పీరియాడిక్ రివ్యూ ఇవ్వడం అనమాట. గ్లోబల్ స్టాక్ అనేది ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అక్కడ ఎమిషన్స్ కానీ వాటి మిటిగేషన్స్ కానీ ఏ విధంగా ఉంది అని రివ్యూ తీసుకోవడం, మొత్తం మెకానిజంని పీరియాడిక్గా ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే కాప్ సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయో పీరియాడిక్ రివ్యూ తీసుకుంటూ ఉంటారు. దట్ ఈజ్ అబౌట్ ద గ్లోబల్ స్టాక్ టేక్. అయితే ఇప్పుడు COP28లో ఈ టెక్స్ట్ అనే దాన్ని రిలీజ్ చేశారు ఎట్ COP28 యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫిఫ్త్ ఐటరేషన్ చేసి దాంట్లో కూడా నాన్ CO2 ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడం కోసము ఒక ఆబ్జెక్టివ్ దీంట్లో ఉందట. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఐడియాని ఇక్కడ గ్లోబల్ స్టాక్ టెక్స్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. దట్టు అది వితౌట్ ఎనీ అబ్జెక్షన్స్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వితౌట్ ఎనీ అబ్జెక్షన్స్. ఎందుకు ఇవన్నీ హైలైట్ చేస్తున్నా అంటే మీకు MCQస్లో స్టేట్మెంట్ బేస్డ్ ఏమైనా వచ్చినప్పుడు సమ్ కంట్రీస్ లైక్ చైనా, రష్యా, USA లైక్ హైలైటెడ్ సమ్ అబ్జెక్షన్స్ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చేయచ్చు. సో కాబట్టి అది రాంగ్ అవ్వచ్చు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే, దీనికోసం నాన్ CO2 ఎమిషన్స్ అంటే మీథేన్ ఎమిషన్స్ అని అంటున్నాం. ఈ మీథేన్ ఎమిషన్స్ మన ఇండియాకి హెల్ప్ఫుల్ ఉంటాయా ఆర్ లేకపోతే ఇండియాకి రిస్క్ టేకింగా అని చెప్పి ఆలోచిస్తే కటింగ్ మీథేన్ ఎమిషన్స్ కూడా ఇన్వాల్వ్ ట్వీకింగ్ అగ్రికల్చర్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇండియాకి స్పెసిఫిక్గా ఇదొక నెగటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది అని చెప్పి కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. సో కాబట్టి దీనిలో ఇండియా ఈజ్ నాట్ యెట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. అంటే 26లో జరిగిన ఈ కాప్ సమ్మిట్లో ఈ ప్లెడ్జ్ అనేది ఒకటి తీసుకున్నారండి, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. అంటే ఏంటి, మీథేన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి. ఎందుకు మీథేన్ ఎమిషన్స్ని ఎందుకు రెడ్యూస్ చేయాలి? మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో హైయెస్ట్ కంట్రిబ్యూటర్ ఎవరు అంటే కార్బన్ డైఆక్సైడ్. దాని తర్వాత మేజర్ కంట్రిబ్యూటర్ ఎవరు? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఇంక్రీజ్ చేయడంలో, గ్లోబల్ వార్మింగ్ని ఇంక్రీజ్ చేయడంలో మేజర్ కంట్రిబ్యూటర్ ఎవరు అంటే మీథేన్ అని చెప్తాము. సో ఆ మీథేన్ని కూడా మనం మిటిగేట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది COP26లో రిలీజ్ చేయబడింది జాయింట్లీ బై USA అండ్ యూరోపియన్ యూనియన్. బట్ ఇక్కడ మన ఇండియన్ టెరిటరీకి, మన ఇండియన్ జోగ్రఫీకి ఈ ప్లెడ్జ్ అనేది సూటబుల్గా లేదు. ఒకవేళ ప్లెడ్జ్లో మనం పార్టిసిపేట్ చేసినా, అందులో పార్ట్ అయినా ఆ ఆబ్జెక్టివ్స్ని మనం సాధించగలమా లేదా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇండియా ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. Try to learn and remember this very accurately. And moving forward, the next highlight is regarding declaration to triple nuclear energy. Nuclear energy ni aims to triple global nuclear energy capacity by 2050 అనే టార్గెట్తో ఈ యొక్క ట్రిపుల్ చేయడము, న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ గ్లోబల్ లెవెల్లో దాన్ని ట్రిపుల్ చేయాలి అని చెప్పి ఇంకొక ఆబ్జెక్టివ్ కూడా COP28లో అడాప్ట్ చేసుకున్నారు. రైట్. And the next one is regarding గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. ఇంకొక ప్లెడ్జ్ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. అంటే ఇక్కడ కొన్ని ఈ కూలింగ్ అనే టర్మ్ని 2 మీనింగ్స్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కూలింగ్ అంటే ఏంటి? అఫ్కోర్స్ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడము, ఓకే, ఇంక్రీజింగ్ టెంపరేచర్స్ని తగ్గించడము బై త్రూ విచ్ వే ద కూలింగ్ రేడియేషన్స్ ఏమైతే ఉన్నాయో దాని ద్వారా కూడా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉంటుంది కదా, ఆ కూలింగ్ రేడియేషన్స్ని కూడా తగ్గించడము దీంట్లో పార్ట్ అన్నమాట. అవే ఇక్కడ ఇలా చెప్తాము, కూలింగ్ రిలేటెడ్ ఎమిషన్స్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మన ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ కానీ, హైడ్రోఫ్లోరోక్లోరోకార్బన్స్ కానీ, ఎయిర్ కండిషనర్స్ అండ్ రెఫ్రిజిరేటర్స్, వీటి నుంచి అత్యధికంగా ఈ కూలింగ్ రిలేటెడ్ ఎమిషన్స్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. సో వీటిని బ్యాలెన్స్ చేయడం కోసం ఇంకొక ఆబ్జెక్టివ్ దీంట్లో తీసుకున్నారు. ఇట్ ఇంక్లూడ్స్ ఈ ప్లెడ్జ్లో ఎంతమంది ఉన్నారు అంటే 66 నేషన్స్ ఉన్నాయట. ఓకే, సో దీని యొక్క టార్గెట్ ఏంటి అని అంటే వాళ్ళు సిగ్నేచర్ చేశారు టు రెడ్యూస్ దీస్ కూలింగ్ రిలేటెడ్ ఎమిషన్స్
across all sectors by at least 68%. గుర్తుపెట్టుకోండి 66 మెంబర్స్ ఉన్నారు, టార్గెట్ 68% by year 2050. ఓకే, సో గ్లోబల్లీ ఉన్న దీన్ని ఈ 22లో ఉన్న ఈ లెవెల్స్ని ఇంకొంచెం ఆ లెవెల్స్ వరకు 2050 వరకు ఉండే వరకు దాన్ని తగ్గించాలి. ఓకే, ట్రై టు రిమెంబర్ దిస్ టార్గెట్ వెరీ వెల్. సో the cooling related emissions are to be reduced across all sectors by at least 68% globally relative to 22 levels. 22 levels లో ఉన్న ఈ కూలింగ్ ఎమిషన్స్లో 68% వరకు సాధించాలి. ఏ ఇయర్ వరకు? బై 2050. I hope you got it clear. And the phase down of coal, again the phase down of coal మనం ఆల్రెడీ ఇది చూసిందే. సో కోల్ ఎమిషన్స్, ఫాజిల్ ఫ్యూయల్ ఎమిషన్స్ మాత్రం ఫాజిల్ ఫ్యూయల్ యూసేజ్ అనేది మాత్రం తగ్గించాలి అనే ఇంకొక ఆబ్జెక్టివ్ అన్నమాట. బట్ దిస్ వాజ్ యాక్చువల్లీ ఇది 2021లోనే ఈ యొక్క గోల్ ఇక్కడ లైక్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఏమని? ఈ ఫేజ్ అవుట్ చేద్దాము అని చెప్పే ఉద్దేశం. బట్ ఇది తర్వాత ఫేజ్ డౌన్గా కన్వర్ట్ అయ్యి మాడిఫై అయింది. బట్ ఆ టైంలోనే వెరీ డెవలప్డ్ నేషన్స్ దాన్ని రెసిస్ట్ చేశాయి. లైక్ కొన్ని నేషన్స్, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అండ్ అదర్ కంట్రీస్ స్ట్రాంగ్లీ రెసిస్టెడ్. ఎందుకు అని అంటే ద కంప్లీట్ ఫేజ్ అవుట్ ఆర్ ఫేజ్ డౌన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ వేస్ టు అచీవ్ దిస్ ఫేజ్ డౌన్ ఆఫ్ కోల్ ఆల్సో అని చెప్పి COP28లో మళ్ళీ దీన్ని హైలైట్ చేయడం, రేటరేట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ వైజ్ కూడా గ్లోబల్ లెవెల్లో గోల్స్ ఉండాలి. మిటిగేషన్ టెక్నిక్స్ని ఏమైతే మనం అడాప్ట్ చేసుకుంటున్నామో గ్లోబల్ లెవెల్స్లో మనకి గోల్స్ ఉండాలి అని చెప్పి మరొక ఆబ్జెక్టివ్ మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ COP28లో హైలైట్స్ అయితే మన ఇండియా ఏ యొక్క అగ్రిమెంట్స్ని తీసుకొచ్చింది, ఏ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది అని చూస్తే ఇక్కడ హైలైట్ అవుతున్నవి ఒక 2 ఉన్నాయండి. GRCA ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్యారిస్ సమ్మిట్లో చదువుకుంటాం ISA అని చెప్పి, ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని. అటువంటి కొత్త ఇనిషియేటివ్స్ ఇండియా కూడా తీసుకురావడం జరిగిందంట. ఓకే, గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ ఇది గ్లోబల్ లెవెల్లో, నాట్ ఓన్లీ అట్ ఇండియన్ లెవెల్, గ్లోబల్ లెవెల్లో రివర్ సిటీస్ అలయన్స్ అనే దాన్ని ఒకటి తీసుకొచ్చింది. ఇట్ వాజ్ లాంచ్డ్ ఎట్ COP28 led by the National Mission for Clean Ganga NMCG under Ministry of Jal Shakti Government of India. దీన్ని మన ఇండియన్ గవర్నమెంట్ అండర్ దిస్ డిపార్ట్మెంట్ అండ్ అండర్ దిస్ మినిస్ట్రీ COP28లో లాంచ్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అండి. ఎందుకంటే ఈ రివర్ సిటీస్ యొక్క గ్లోబల్ అలయన్స్ ఉండడం వల్ల ఆ రివర్ యూసేజ్ కానీ, రివర్ వాటర్స్ డెవలప్మెంట్ కానీ, ఆ రీజియన్స్ డెవలప్మెంట్ కానీ, ఓకే, మెయింటైనింగ్ ద క్లెన్లీనెస్ కానీ, సో ఇవన్నీ కూడా ఈ దీంట్లో పార్ట్గా, ఆబ్జెక్టివ్గా ఇది వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. గ్రీన్ క్రెడిట్ ఇది కూడా దేనికోసం అంటే టు క్రియేట్ ఎ పార్టిసిపేటరీ గ్లోబల్ ప్లాట్ఫామ్, ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం కోసం, అది కూడా ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్. ఇన్నోవేటివ్ అని చెప్తున్నారు అంటే ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్లో ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా కొత్త థాట్స్ని, ఐడియాస్ని తీసుకొచ్చి ఇన్కార్పొరేట్ చేయడం కోసమని ఈ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ని కూడా లాంచ్ చేశారు. ద 2 మెయిన్ ప్రయారిటీస్ ఆఫ్ ది ఇనిషియేటివ్ ఆర్ వాటర్ కన్జర్వేషన్ అండ్ ఎఫారెస్ట్రేషన్. కీ కాన్సెప్ట్స్, కీ వర్డ్స్, కీ టర్మ్స్ దేనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఫోకస్ చేసింది అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ రిగార్డింగ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ రిగార్డింగ్ ఎఫారెస్ట్రేషన్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా చూస్తే COP28లో కొన్ని మనకి ఫ్యాక్ట్స్ అనేవి మనం చదువుకోవచ్చు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే విధంగా. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఇది మనం ఆల్రెడీ చూసాము. 1992లో ఏవైతే ఈ అగ్రిమెంట్ చేశాయో, ఒరిజినల్ UN క్లైమేట్ ఫస్ట్ సమ్మిట్లో ఎవరెవరైతే అగ్రిమెంట్ చేశారో వాటిని మనం పార్టీస్ అని పిలుస్తాము. ఓకే, సో గ్లోబల్ స్టాక్ టెక్స్ట్ అనేది ఫస్ట్ ఎవర్ ఓకే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఈ COP అనే సమ్మిట్స్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కంట్రీలో, ఒక్కొక్క సిటీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం న్యూస్లో చదువుతుంటాం ఈ ఇయర్ ఢిల్లీ హోస్ట్ చేస్తుంది, ఈ ఇయర్ దుబాయ్ హోస్ట్ చేస్తుంది, ఈ ఇయర్ UAE హోస్ట్ చేస్తుంది అని చెప్పి. ఎవరు దీన్ని డిసైడ్ చేస్తారు అని అంటే అదే ఇదండి, ఈ రీజనల్ గ్రూపింగ్స్ వీళ్ళందరూ కలిసి మెంబర్స్ హోల్డ్ కన్సల్టేషన్స్ టు డిటర్మైన్ విచ్ కంట్రీ టు హోస్ట్ ద అప్కమింగ్ COP సమ్మిట్.
ఓకేనా. సో ఈ రీజనల్ గ్రూప్స్ అనేవి యూఎన్లో ఉంటాయండి, యునైటెడ్ నేషన్స్లో. సో ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోని అవసరం లేదు. బట్ ఎవరు ఈ 5 యూఎన్ రీజనల్ గ్రూప్స్ అనేవాళ్ళు కొలాబరేటివ్గా దీన్ని కన్సల్ట్ చేసుకుంటూ డిసైడ్ చేస్తారని తెలుసుకోండి, సరిపోతుంది. సో ఇంకా చూస్తే దీంట్లో క్లైమేట్ ఫైనాన్స్ అని మనం ఈ వర్డ్ ఎప్పుడు వింటూ ఉంటాం. ఏంటి క్లైమేట్ ఫైనాన్స్ అని అంటే, క్లైమేట్ మిటిగేటింగ్ టెక్నిక్స్ కోసం ఏమైతే ఇనిషియేటివ్స్ తీసుకుంటారో డెవలపింగ్ నేషన్స్ కానీ లీస్ట్ డెవలప్డ్ నేషన్స్ కానీ తీసుకున్నప్పుడు వాటికి ఫైనాన్స్ ఇవ్వడము, సపోర్ట్ ఇవ్వడం అన్నమాట. అలా చేయడం వల్ల అక్కడ ఇనిషియేటివ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం అల్టిమేట్గా గ్లోబల్ లెవెల్లో ఎమిషన్స్ని రెడ్యూస్ చేయొచ్చు. సో కాబట్టి ఆ క్లైమేట్ ఫైనాన్స్కి ఎంత ఇప్పటివరకు ఫండ్స్ వెళ్ళాయి సో ఫార్ అని అంటే ఓవర్ 85 బిలియన్ ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యాయి సో ఫార్ అని చెప్పి ఈ COP28 చెప్తుంది అనమాట. ఒకవేళ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం ఏ స్ట్రీమ్లో ఏ సెక్టార్లో ఎంతవరకు వెళ్ళింది అని చెప్పి మీరు ఒకసారి ఈ స్లైడ్ చూడొచ్చు. ఇంకా ఈ కాప్ సమ్మిట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దాంట్లో ఏం జరుగుతుంది, పార్టీస్ ఎవరుంటారు, మెంబర్స్ ఎవరుంటారు, ఎక్కడ ఏం జరిగింది, హోస్ట్ ఎవరు చేస్తారు అన్నీ నేర్చుకున్నాం. అయితే ఈ కాప్ సమ్మిట్స్ జరిగిన 28లో కొన్ని ముఖ్యమైన కాప్ సమ్మిట్స్ని మనం చూద్దాము ఇప్పుడు. సో వాటిలో ఈ 1997లో జరిగిన ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది COP3 అన్నమాట. ఇనీషియల్గా 92 నుంచి స్టార్ట్ అయింది కదా. సో 97లో జరిగింది COP3 క్యోటో ప్రోటోకాల్. అక్కడ ఏమన్నారు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి, వాటిని లిమిట్ చేయాలి అనే ఆబ్జెక్టివ్తో ఈ సమ్మిట్ ముగిసిందన్నమాట. ఓకేనా. సో ఇండివిజువల్ టార్గెట్స్ కూడా పెట్టుకొని దానిపైన వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో క్యోటో ప్రోటోకాల్ 1997లో జరిగింది. ఓకేనా. అండ్ 2015 తర్వాత ఇది చాలా చారిత్రాత్మక ఘట్టం. అయితే ఈ క్యోటో ప్రోటోకాల్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని కూడా మీరు చదువుకోవచ్చు. 2012 నుంచి 5 years వరకు అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది, దానికి అమెండ్మెంట్ చేయడం జరిగింది, కిగాలి అగ్రిమెంట్స్ కూడా జరిగాయి. ఓకేనా. ఇంకా చూస్తే అటువంటి చారిత్రాత్మక కాప్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే 2015లో మళ్ళీ జరిగిందండి. ఎందుకు అని అంటే 2015లోనే గ్లోబల్ ఎమిషన్స్ అనేవి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఇంక్రీజ్ అయిపోతున్నాయి, మనం ఇంకా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది అని ఆ యొక్క నిజం ఆ సమ్మిట్లో మనకి తెలిసిందనమాట. ఓకే. ద ఇంక్రీజ్ ఇన్ ద గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ టు వెల్ బిలో 2 degrees centigrade అబోవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అనేవి వాటిని ఆపాలి అనే ఉద్దేశంతో దీంట్లో చర్చించడం జరిగింది. అది ప్యారిస్లో జరిగింది. అండ్ ఆల్సో టు పర్స్యూ ఎఫర్ట్స్ టు లిమిట్ ద టెంపరేచర్స్ ఇంక్రీజ్, పెరుగుతున్న టెంపరేచర్స్ని 1.5 degrees centigrade వరకు తగ్గించాలి అబోవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్లో ఎంతైతే టెంపరేచర్స్ ఉన్నాయో దాని వరకు 1.5 degrees centigrade వరకు తగ్గించాలి అని చెప్పి దీంట్లో ఇంకొక ఆబ్జెక్ట్ మనం చదువుతాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇంకా తర్వాత ముఖ్యమైనది ఏదైనా జరిగిందా అని అంటే మనం చాలా జరిగాయి, కొన్ని మనం నేర్చుకుందాము. COP26 కూడా గ్లాస్గోలో జరిగింది, 2021లో జరిగింది. దీంట్లో గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్ అనేది జరిగింది. సో దీంట్లో దేనిపైన ఫోకస్ అని అంటే ద గ్యాప్ బిట్వీన్, ఇక్కడ నెట్ జీరో అనే కాన్సెప్ట్ బయటకు వచ్చిందండి. ఏంటది, టు రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ ఎగ్జిస్టింగ్ ఎమిషన్ రిడక్షన్ ప్లాన్స్ అండ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ టు రెడ్యూస్ ఎమిషన్స్. అంటే ఎమిషన్స్ ఎంత మనం ప్రొడ్యూస్ అవుతున్నాయి, వాటిని తగ్గించడానికి మనం ఎఫర్ట్స్ ఎంత అయితే పెట్టాలి, ఎప్పుడు అలా పెట్టినప్పుడు ఎంత మనం ఎఫర్ట్స్ పెడితే ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ మనం తగ్గించగలుగుతామా అనే ఉద్దేశంతో ఈ యొక్క గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్ అనేది జరిగింది. నేషన్స్ అగ్రీ టు వర్క్ టు రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ ఎగ్జిస్టింగ్ ఎమిషన్ రిడక్షన్, ప్రస్తుతం ఉన్న ఎమిషన్స్ని తగ్గించడము, దానికి మరియు ఈ రిడక్షన్ ప్లాన్స్ ఏమైతే ఉన్నాయో ఆ యొక్క ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ అండ్ ఏమైతే రిక్వైర్డ్ ఉన్నాయో, అంటే ఆల్రెడీ అమల్లో ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి అనే ఉద్దేశం చెప్పడం అనమాట ఇక్కడ. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60% ఎమిషన్స్ ఉన్నాయి, కానీ మనం పెడుతున్న ఎఫర్ట్స్ ఈ ప్లాన్స్ అనే వాటితో ఓన్లీ 40% ఎమిషన్స్ మాత్రమే తగ్గుతాయి. అంటే ఆ గ్యాప్ తెలుస్తుంది అనమాట. అంటే 40%కి 60%కి మధ్యలో 20% గ్యాప్ ఉంది. సో దానికోసం మనం మరింకా ఎఫర్ట్స్ పెట్టాలి, మరింకా కొత్త ప్లాన్స్ని తీసుకొని రావాలి, అప్పుడే ఈ 20% గ్యాప్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఈ సమ్మిట్లో రావడం జరిగిందనమాట.
Okay, now nations reaffirmed their duty to fulfill the pledge of providing $100 billion annually from developed to developing countries. So ఇక్కడ ఈ ఒక లార్జ్ ప్రామిస్ అనేది ఇక్కడ జరిగింది. ఎవ్రీ ఇయర్ ఒక $100 billion డెవలప్డ్ నేషన్స్ నుంచి డెవలపింగ్ నేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దాట్ ఈ గ్యాప్ని మనం రెడ్యూస్ చేయొచ్చు, బ్యాలెన్స్ని తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో. ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే 2022లో షర్మిల్ షేక్లో COP27 కూడా జరిగింది. ఇక్కడ కూడా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది జరిగింది. దాన్నే మనం COP28లో కూడా మళ్ళీ చదువుకున్నాం, రైట్. సో ఈ వల్నరబుల్ కంట్రీస్ ఎవరైతే ఫ్లడ్స్, డ్రాట్స్, క్లైమేట్ డిజాస్టర్స్ వంటి వాటితో బాగా లైక్ ఎఫెక్ట్ అవుతాయో ఆర్ డెవలపింగ్ కంట్రీస్, వాటికి ఈ ఫండ్, దీని ద్వారా ఫండ్స్ ఇవ్వాలి, అవి రికవర్ అవ్వడానికి అండ్ ఆల్సో వాటిలో ఉన్న ఎమిషన్స్ని తగ్గించడానికి కూడా హెల్ప్ అయ్యే విధంగా, రైట్. సో మీరు చూస్తే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మెయిన్స్ క్వశ్చన్ అండి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ క్లైమేట్ చేంజ్, ఈ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ని అచీవ్ చేయడం అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్స్ మోస్ట్ హ్యాపెనింగ్ కాన్సెప్ట్ అరౌండ్ అస్. ఎందుకంటే ఎమిషన్స్ని తగ్గించడం, ఈ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ని తీసుకురావడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా పాటుపడుతున్నాయి. సో కాబట్టి ఇంత ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఇన్ అవర్ ఎగ్జామ్స్. సో దాంట్లో మెయిన్స్లో క్వశ్చన్ ఎలా రావచ్చు అని అంటే చూడండి, డైరెక్ట్గా అంటే ఆ ఇయర్లో వచ్చింది కాబట్టి 26th సెషన్లో అవుట్కమ్స్, మేజర్ అవుట్కమ్స్ ఏంటి అని అడగడం జరిగింది. సో COP28లో కూడా కొత్తగా ఫర్ ద ఫస్ట్ టైం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ మీకు కొంచెం టెక్స్ట్ ఇచ్చాను, దీన్ని మీరు ఇంట్రొడక్షన్ అండ్ కంక్లూజన్లో మీ ఆన్సర్స్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు డిస్కస్ చేసింది బాడీలో కంటెంట్లో మీరు క్వశ్చన్ డిమాండ్కి తగ్గట్టు మీరు పెట్టుకుంటే దీన్ని మీరు ఇంట్రొడక్షన్ కంక్లూజన్లో కూడా ఒక ఆప్టిమిస్టిక్ వేలో మీరు యూస్ చేసుకోవచ్చు. ఇండియాస్ ఎంగేజ్మెంట్స్ ఎట్ COP28 led by శ్రీ ప్రైమ్ మినిస్టర్ మోడీ షోకేస్ ఎ కాంప్రహెన్సివ్ అండ్ ప్రొయాక్టివ్ అప్రోచ్. ఇటువంటి కీ టర్మ్స్ కొన్ని రాయడానికి ట్రై చేయండి. టు tackling climate change and also overall India's active participation at COP28 positions the country as a proactive and influential player, okay now, in the global fight against climate change, showcasing a commitment to collaborative, innovative and localized solutions. Localized, innovative and collaborative and collective, okay na. So ఈ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఆయన డిస్కషన్ పైన ఒక MCQ చూద్దాము. ఇదండి క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ రిగార్డింగ్ గ్లోబల్ స్టాక్ టేక్ టెక్స్ట్. సో దీంట్లో 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎ పీరియాడిక్ రివ్యూ మెకానిజం ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్ ఇన్ 2015 అని ఒక స్టేట్మెంట్. అండ్ ద సెకండ్ వన్, ఇండియా ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ వాజ్ లాంచ్డ్ ఎట్ COP26. ఓకే, మీథేన్ ఎమిషన్స్ by up to 30% తగ్గించడానికి by the year 2030 అని నెక్స్ట్ స్టేట్మెంట్. అండ్ ద ఫస్ట్ ఐటరేషన్ ఆఫ్ ద గ్లోబల్ స్టాక్ టేక్ టెక్స్ట్ వాజ్ రిలీజ్డ్ ఎట్ COP28 అండ్ అడాప్టెడ్ వితౌట్ ఎనీ అబ్జెక్షన్ అని చెప్పి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ట్రై టు సాల్వ్ దిస్ MCQ బేస్డ్ ఆన్ ద డిస్కషన్ వీ హ్యావ్ జస్ట్ డన్ నౌ. ఓకే, సో దీని ఆన్సర్ మనం రేపటి డిస్కషన్లో చూద్దాము. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.